అమెరికాలో చదువుకోవాలనుకునే మన భారతీయ విద్యార్థులకు ఒక పెద్ద షాక్ తగిలింది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా మరోసారి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పైన కఠినమైన వైఖరిని నిరూపిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితిని తగ్గించే ప్రతిపాదనను ట్రంప్ పరిపాలన తీసుకురావడంతోనే ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో ఆగస్టు నెలలో లక్షల్లో వీసాలు దక్కించుకునే మన విద్యార్థులకు ఈసారి అదే నెలలో ఏకంగా 45% తక్కువగా వీసాలు మంజూరయ్యాయంటే వీసా రూల్స్ స్టూడెంట్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా విద్యార్థులను పంపడంలో అగ్రగామిగా ఉండే భారత్ ఈసారి వీసా కోతతో తీవ్రంగా దెబ్బతింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో భారతీయ విద్యార్థులకు మంజూరైన వీసాలు 44.5% తగ్గిపోయాయి. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు మాత్రం వీసాల మంజూరు తగ్గినా ఆ పతనం మనకంటే తక్కువే అని చెప్పొచ్చు. కేవలం ఆగస్టు నెలలోనే చైనా విద్యార్థులకు 86,647 వీసాలు దక్కాయి. ఇది భారతీయులకు మంజూరైన దానికంటే 2 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపిన భారత్కు ఈ కోతలు నిజంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఒకవైపు విద్యార్థి వీసాల కోతతో మన యువత అమెరికా డ్రీమ్ కు దూరం అవుతూ ఉంటే, మరోవైపు ఏమో H1B వీసాల విషయంలో కూడా ట్రంప్ గట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో H1B వీసా ఉద్యోగికి ఏకంగా $1,00,000 ఫీజు, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 88 లక్షల రూపాయలు ఫీజు పెంచుతామని ప్రకటించి గత నెలలో భారీ కలకలం రేపారు. ఈ ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అమెజాన్, జేపీ మార్గాన్, మెటా వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగులను సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలి అని ఆ సమయంలో ఆదేశించాయి కూడా. టెక్ దిగ్గజాల ఆదేశాలతో అమెరికాలో ఉన్న మన టెకీల్లో పెద్ద కలవరం మొదలైంది. అయితే ఆ తర్వాత దీనిపైన ఓ క్లారిటీ కూడా వచ్చింది. భారీ ఫీజు పెంపు కొత్తగా వీసా పిటిషన్లు పెట్టుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది, కానీ ఇప్పటికే ఆల్రెడీ వీసా రెన్యువల్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాదని తెలిసిపోయింది. సో ఈ ప్రకటనతో తాత్కాలికంగా అయితే టెకీలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ట్రంప్ పరిపాలనలో ఇమిగ్రేషన్ విధానాలు ఎప్పుడైనా మారొచ్చు అనే భయం మాత్రం అలాగే మిగిలిపోయింది. విద్యార్థి వీసాల కోత మనపైన తీవ్ర ప్రభావం చూపించిన H1B వీసాల విషయంలో మాత్రం ఇప్పటికీ మనమే అగ్రస్థానంలో ఉన్నాం. మొత్తం H1B వీసా పొందుతున్న వారిలో 71% మంది భారతీయులే కాగా చైనీయులు మాత్రం కేవలం 11 నుంచి 12% వద్ద ఉన్నారు. కానీ ట్రంప్ విధానాల వల్ల ఫీజు పెంపు, వీసా కాలపరిమితి తగ్గింపు వంటి అంశాలు భవిష్యత్తులో మన యువత అమెరికాకు వెళ్లాలనే కలను మరింత క్లిష్టతరం చేస్తాయనడంలో సందేహం కనిపించడం లేదు.